కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరొక పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. నిశ్చయముగా దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. సంతోషం. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని సన్నిధానమున విజ్ఞాపన చేయడం, దేవునితో మాట్లాడే భాగ్యం, అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. కనుక సమయాన్ని ఎవరూ దుర్వినియోగం చేయక సద్వినియోగపరచుచు పరమ తండ్రితో సంభాషణ కొనసాగింపవలెనని ప్రభు పేరట తెలియచేయుచున్నాను. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానమై ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 12వ వచనము. 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీలకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ దివ్యమైన వాక్యమును ధ్యానించుటకే మీ పాదాల చెంత చేరి ఉన్నాం. వాక్కు చేత మాతో మాట్లాడి నన్ను, మమ్ములను అందరినీ బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారా? బహుశా ఈరోజు వర్తమానం కొందరుకి అర్థమవుతుంది, కానీ ఈ వాక్యం చెప్పకుండా ఉంటే బాగుండు అనే భావన కొందరికి రావచ్చు. మరికొందరికి ఈ వాక్యం ఎలా ఉంటుందంటే, ఈ భాగం ఇంత ఖచ్చితంగా పాటించాలా అని వాక్యానికి భిన్నమైన తలంపులు కూడా కొందరికి రావచ్చు. పిల్లరా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుందాం. నేను మారొచ్చు, మీరు మారవచ్చు, కానీ దేవుని వాక్యంలో ఒక్క మాట అయినా, పొల్లైనా కొట్టివేయడం, మార్పు చెందడం అనేది అన్నిటికీ జరగదు. కనుక వాక్యం సత్యం. అయితే ఈరోజు కొందరికి ఇష్టం లేని వాక్యం అని చెప్పాలి. ఎందుకంటే ఇది దశమ భాగమును గూర్చిన వచనం. సో దశమ భాగమును గూర్చిన వచనం కనుక దశమ భాగమును గురించి మనం మాట్లాడాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో దశమ భాగం ఇవ్వద్దని కొందరు, లేదు ఇవ్వాలి అని కొందరు, మరికొందరైతే దశమ భాగాలు తీసుకున్న పాస్టర్ గారు BMW కార్లో దర్జాగా తిరుగుతున్నారు అని కొందరు, దీనన్నిటిని అన్యజనులు ఆసరాగా తీసుకుని విమర్శించే వాళ్ళు మరికొందరు. ఇలాంటి సందర్భంలో నాలాంటి చిన్న సేవకుడు దీని గురించి మాట్లాడడం అనేది అసలు ఇది ఎలా ఉంటుందంటే గుర్తింపు లేనట్టుగా ఉంటుంది. నేను గుర్తింపు లేని వాడు, కానీ దేవుని వాక్యం గౌరవించదగినది. కనుక పిల్లరా, తప్పకుండా మనం ఈ వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం.
నాకు తెలిసి దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారందరూ దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని వాక్యానికి లోబడతారు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. దేవుని ప్రేమిస్తున్నామని ముసుగులో ఉండేటువంటి కొందరు ఈ వాక్యాన్ని ఇష్టపడరు. సో ఎవరేమనుకున్నా మనకు అనవసరం. ఈరోజు వాక్య భాగపు అంశం దశమ భాగం, 10వ వంతు. 10వ వంతు అనగానే కొందరుకుండే ఆలోచన ఇవ్వకూడదు అంటారు. కొందరు అంటారు ఇది పాత నిబంధనకే పరిమితం అంటారు. నిజం చెప్పాలంటే ఎవరి మాటను మనం కొట్టివేయడం కాదు, కానీ అందరి మాటలు విని మేలైన దాన్ని చేపట్టి ముందుకు వెళ్ళడం మంచిది. అయితే బైబిల్ ఏం చెప్తుంది మనకి? బైబిలే మనకు మూలాధారం. సో మరొకరు చెప్పిన బైబిల్ గురించే చూపిస్తారు వాళ్ళు కూడా. అంటే వచనపు వివరణ అనేది వాక్యపు లోతులోకి వెళ్ళినప్పుడు అది అర్థమవుతుంది. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు దశమ భాగం. సో ఎక్కడేమన్నారంటే దేవుని సముఖాన. ఓకే, అయితే ఇక్కడ ఉన్న ఒక మాట ఏంటంటే 3 సంవత్సరాలకు 3వ సంవత్సరమున అన్నారు. అంటే 3 సంవత్సరాలకు ఒకసారి దశమ భాగం ఇవ్వాలా అని. లేదు పిల్లరా, అది కరెక్ట్ అయినటువంటి మాట కాదు. ఇక 2, అసలు 3 సంవత్సరాలకు కాదు. ఆమోసు గ్రంథం 4:4 చదివితే ఇలాగుంది: ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి అన్నారు. అంటే 3 దినాలకు ఒకసారి ఇవ్వాలని ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలు కరెక్టా, 3 దినాలకు ఒకసారి ఇవ్వడం కరెక్టా, లేక సంవత్సరానికి ఒకసారి న్యూ ఇయర్ టైంలో ఇవ్వడం కరెక్టా? ఇంకా అది కాకపోతే ప్రభురాత్రి భోజనం జరిగిన నెలకు ఒకసారి ఇవ్వడం కరెక్టా? ఏది కరెక్ట్? వారానికి ఒకసారి ఇవ్వాలా? ఏది కరెక్ట్? దేవుని వాక్యంలో పిల్లరా 3 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి అనేది ఉన్న బైబిల్లో ఉన్న మాట. 3 రోజులకు ఒకసారి ఇవ్వాలన్నది కూడా బైబిల్లో మాట. అయితే ఆనాటి కాలమందున్న క్రమం, ఈనాటి కాలమందున్న క్రమం రెండింటిని మనం ఒకసారి పోల్చి చూసినప్పుడు ఏది దేవునికి మహిమను, ప్రజలకు క్షేమాన్ని తెచ్చిపెడుతుందో దానిని మనం అవలంబించాలి. మొదటి గుర్తుపెట్టుకుందాం. సో ఎప్పుడు ఇవ్వాలని క్లారిటీ చేసేస్తాం. నిజానికి 3 రోజులకు ఒకసారి మందిరానికి వెళ్ళడం కష్టం, 3 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళేది కూడా కష్టమే. అయితే నేటి సార్వత్రిక సంఘం పునరుత్థాన ఆరాధనకు వాళ్ళు పాల్గొంటారు కనుక ప్రియులారా, అయితే ఈ పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్నప్పుడు తప్పక మనము దశమ భాగమును చెల్లించడం అనేది ఒక క్రమం. ఇది ఒక క్రమం. అయితే ఇది వారం ఇవ్వాలా అంటే ఇవ్వవచ్చు, తప్పులేదు. అయితే ఇంకొక క్రమం ఉంది బైబిల్లోనే. అబ్రహాము ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుని మెల్కీషెదెకు దగ్గర అప్పుడు చెల్లించారు. అంటే ఇది ఒక క్రమం. అంటే కొందరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, నెలవారీ జీతాలు ఉన్నాయి వారు ఉంటారు, పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కనుక నెలలో వారికి కలిగిన దానిలో నుండి 10వ భాగాన్ని చెల్లించేవారు కొందరు. అది ప్రభురాత్రి భోజన సందర్భంలో చెల్లించడం మరీ ధన్యం అంతే. ఎందుకంటే అబ్రహాము పాత నిబంధనలోనే చేసాడు దీన్ని కనుక పిల్లల కొలసమంతట్లో ఇచ్చాడు కనుక ఇది ఒక క్రమం. ఇది నా యొక్క అభిప్రాయం లేక బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని ఆధారంతో చూపిస్తున్నాయి. ఇది ఒక క్రమం. అయితే ఎందుకు ఇవ్వాలి? కొందరు అంటారు, పాస్టర్ గారు మా ఊరు వచ్చినప్పుడు ఆయనకి ఏమీ లేదు, ఈరోజు చూసారా ఆయనకి ఎంత మంచి బండి ఉందో, ఎంత మంచి బట్టలు వేస్తున్నాడో, ఆయనకేంటి అని. ఇవన్నీ ఎక్కడేరా, మనం ఇచ్చిన కానుకలేగా అంటారు మరికొందరు. అబ్బో ఈయనిచ్చేటువంటి 10 రూపాయలతో పాస్టర్ గారు బ్రతికేస్తున్నాడు అన్నట్టుగానే వాళ్ళు పెద్దగా ఆలోచిస్తుంటారు. పేరు ఒక మాట వినండి, ఏ దైవజనుడైనా సేవకు పిలువబడినప్పుడు అన్ని విషయాలు చంపుకుని సేవ చేస్తాడు. పిల్లలు వింటున్నారా? ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో, సమర్పణ విషయంలో అన్నింటిలో చంపుకుని అతడు జీవిస్తుంటాడు. కనుక ఎవరికైనా కష్టం వస్తే ఆ మనుష్యుడు
తల్లిదండ్రుల మీదనో, ఇతరుల మీదనో, ఉద్యోగం మీదనో, అధికారుల మీద ఆధారపడతాడు. కానీ దైవజనుడు తన కష్ట సమయంలో తన పరమ తండ్రిని సేవకు పిలిచిన దేవుని మీద ఆధారపడతాడు. విశ్వాసి సమర్పణ వేరు, సేవకుని సమర్పణ వేరు. కనుక పిల్లరా, దైవజనుడు దుబారాగా ఖర్చు చేసేది ఉండదు. వచ్చిన దానిలో నమ్మకంగా భాగమును వెచ్చించి ఉన్న దానిని ప్రభు పరిచర్య కొరకు వాడతాడు. మరి లోకంలో ఉన్నవారు విశ్వాసులు అలాగనే చేస్తారంటే ఒప్పుడు చేసేవాళ్ళు కొందరుంటారు, దుబారా ఖర్చు చేసేవాళ్ళు కొందరుంటారు. వారిని మనం విమర్శించడానికి ఏ పాటి వారము కాదు. అయితే పిల్లరా, దశమ భాగం ప్రభురాత్రి భోజనం ఇవ్వడం మంచిదే. ఇక 2, ఎందుకు ఇవ్వాలి అంటే చూడండి, మనం చదివిన వచనంలోనే ఏమనుందంటే లేవీయులకును, పరదేశులకును, తండ్రి లేని వారికి, విధవరాండ్రకును. చూడండి, 4 వచ్చారు ఇక్కడ. 1 లేవీలు, 2 పరదేశులు, 3 తండ్రి లేని వారు, 4 విధవరాండ్రు. అంటే ఈ 4కి దశమ భాగాన్ని పంచమని కాదు, వారు దేవుని సన్నిధికి తెచ్చి దేవుని ఆలయంలో ఉన్న దైవజనుడు చేతులకి ఇస్తారు. ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చేయాలి? చర్చి మెయింటెనెన్స్ కోసం, పరిచర్య ధర్మము జరిగించడం కోసం. ఇక 2 బైబిల్లో చెప్పబడినట్లుగా పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు. ఈ మాట ఒకసారి చెప్తున్నా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిచర్యలో కూడా ప్రతి నెల కొందరు తల్లులకు, వృద్ధులకు మనము కొంత భాగమును వెచ్చించి ప్రభు పరిచర్యలోంచి కొన్ని సంవత్సరాలుగా చక్కనైనటువంటి పరిచర్య చేస్తున్నాం. ప్రియులారా, ఈ భాగములో ఏ మాటలైతే ప్రభు చెప్పారో ఆయా సందర్భాలలో మన పరిచర్య నుండి జరగడం ఇది దేవుడిచ్చిన కృప అని నేను ఎంచుచూ ఉన్నాను. అయితే కొందరు ఏం చేస్తారంటే దశమ భాగమును చెల్లించే విషయంలో కొందరు ధనాన్ని వారి దగ్గర అట్టు పెట్టుకుని వారు ఏదైనా వస్తువు కొనడానికి ఇష్టపడతారు. అది వాక్యానుసారమైన పద్ధతి కాదు. కొందరు ధనాన్ని వారి దగ్గర పెట్టుకొని, ఓకేనా, ఏదైనా మీటింగ్లో మనం ఇద్దాం, అప్పుడు పాస్టర్కి ఉపయోగపడుద్ది అంటారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా పరిచర్య కదండి పాస్టర్ అని చెప్పవచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుంది? లేవీలు చేతికి ఇవ్వడమే. ఎందుకంటే ఈ లేవీలు అనబడిన వారికి దేవుని వాక్యంలో వీరికి స్వాస్థ్యం లేదు. ప్రియులారా, వింటున్నారా? దేవుని వాక్యంలో వారికి స్వాస్థ్యం అనేది లేదు. ఎందుకంటే దేవుడు చెప్పారు, నేనే వారికి స్వాస్థ్యము, వారికి ఏ విధమైన భూభాగాలు ఇవ్వద్దు అని ప్రభు చెప్పారు. దేవుడే వారికి స్వాస్థ్య భాగము. కనుక పిల్లరా, మరి లేవీలు అనబడిన దైవజనులు ఏ విధమైన బ్యాంక్ బ్యాలెన్స్లు, తమ పేర పొలాలు, స్థలాలు అనేవి ఉండకూడదు. ఒకవేళ ఏదైనా తీసుకున్నా అది దేవుని సేవకే ఉండాలి తప్ప స్వతహాగా ఉండరాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే కొందరు ఏం చేస్తారంటే ఇలా చేస్తుంటారు, తాము ఇలా చేస్తుంటారు. కొందరైతే పాస్టర్ గారు ఇదివరకు ఇప్పుడు మారిపోయాడు కదా అని వారు ఇవ్వడం మానేస్తారు. అయితే దేవుని సేవ అనేది దానికి భారము వహించి నడిపించేది దేవుడు. కొందరు ఇవ్వడం మానివేసిన కారణాన ఏమవుతుందంటే జరగవలసిన పరిచర్య జరగడం కొంచెం ఆలస్యంగా వెళుతుంది. ఆగిపోదు సుమి, జరుగుతుంది కానీ ఆలస్యంగా వెళుతుంది. అయితే మరి ఇవ్వడం ఆపేసిన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 1 లేవీల నోరు కట్టి కడుపు కొడుతున్నారు, విధవరాండ్ర నోరు కట్టి కడుపు కొడుతున్నారు, పరదేశులు
తండ్రి లేని వారికి, ఎందుకంటే ఇంట్లో రైస్ ఉన్నాయి అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది, ఉండి పెట్టి పెడుతుంది పిల్లలకి. ఇంట్లో రైస్ లేనప్పుడు ఏం చేద్ది, అడిగి తెచ్చి పెడుతుంది. ఇంకా లేకపోతే ఏం చేద్ది, కష్టపడి తెచ్చి సాయంత్రం కొండి పెడుతుంది. ఇప్పుడు అదే ఇంట్లోనే ఉన్నాయి అనుకో, సమృద్ధిగా పెడుతుంది కదా. పిల్లలు అర్థమవుతుందా? అస్సలు లేదు, తేవాలి, వండాలి, తెచ్చి వండి పెట్టింది. అంటే దశమ భాగం ఇవ్వని వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలిసే పిల్లరా, ఈ 4 గుంపులలో ఉన్న వారి నోళ్ళు కట్టి కడుపు కొడుతున్నాడు అని అర్థం. వింటున్నారా? అవును. మీరు కొందరు అనొచ్చు, ఏమండి మేము దశమ భాగం ఇవ్వట్లేదంటే మేము ఎంతమంది కడుపు కొడుతున్నామని. అది నేను అనలా, వాక్యంలో ఉన్న మాట అది. కడుపు కొడుతున్నారనే మాట నేను వివరణలో చెప్పాను, ఓకేనా. అసలు దశమ భాగం లేదంటారు కొందరు, వెర్రి పుష్పాల వంటి వారు. ఈ మాట అన్నందుకు క్షమించండి నన్ను. అయితే ఇంకో మాట చెప్తాను వినండి. నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చాక ఏమనుందంటే మనసులో తాను అనుకున్నది నియమించుకున్నంత వర్ధిల్లిన కొలది ఇవ్వాలనుంది, ఓకేనా. సో ఇటు పాత నిబంధనలో దశమ భాగాన్ని పాటించక, క్రొత్త నిబంధనలోని మనసులో ఉద్దేశించుకున్న దాన్ని, అంటే నువ్వు వర్ధిల్లిన కొలది, ఇదివరకు నీకు తినడానికి మెతుకులు లేవు, నాకు లేవు, కానీ దేవుడు తినడానికి ఇచ్చారు. ఇప్పుడు అంటే ఇదివరకు ఇచ్చేదానికన్నా ఇప్పుడు నువ్వు ఇంకేం చేయాలి, వెచ్చించి ఇవ్వాలి కదా. నువ్వు పాత నిబంధన పాటించక, క్రొత్త నిబంధన పాటించక అలాగునుంటే దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకోవచ్చు నేను వర్ధిల్లుతున్నానని. నా దేవుని పిల్లరా, నువ్వు వర్ధిల్లుచున్న మాట వాస్తవమే, కానీ దేవుణ్ణి సంతోష పెట్టలేని జీవితం అది. నేనంటాను దశమ భాగము దేవుని సొమ్ము. నూతన నిబంధనలకు వచ్చాక ప్రభు వాటిని కొట్టివేయమని ఎక్కడ చెప్పలేదు పిల్లరా. ప్రభు తన దేహమందు ధర్మశాస్త్రాన్ని నిర్మించి వాటిని మానక వీటిని చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఆత్మీయులారా, ఎవరెవరో మాటలు, ఇవి నా మాటలు కూడా నువ్వు వినొద్దు. వాక్యాన్ని చదువు, ఆత్మీయుల యొక్క సందేశాలు విను, మేలైన దాన్ని చేపట్టు. ఎందుకో తెలుసా, నీవిచ్చే దశమ భాగం నివర్ధిల్లిన కొలది దేవుని ధనాగారములో, మందిరంలో ఆహారం ఉంటే ఈ 4 గుంపులు వారు పోషించబడి దేవునిని వారు ఆరాధిస్తారు. వాక్యం సెలవిస్తుందో తెలుసా పిల్లరా? వాక్యం ఏమని దేవుడు సెలవిచ్చారో తెలుసా? బీదలను కటాక్షించువాడు కదా ధన్యుడు. కటాక్షించి అంటే నీ యొద్ద, నీ కానుక నుండి, నీ భాగము నుండి దేవుని కలయబడు, పరిచర్యకివ్వడు. అది ఎంత ఆశీర్వాదకరం. ఆత్మీయులారా, ఆలోచించండి. ఒకరోజు తినుటకు లేని మన గృహాల్లో, నన్ను కూడా కలుపుకొని చెబుతున్నాను, ఈరోజు తినుటకు ఆహారాన్ని దేవుడిచ్చిన దేవుని కృప కదా. మరి మనం వర్ధిల్లిన దాని కొలది మనం కానుక వేయొద్దా? నాకు తెలిసిన ఒక సోదరు ఉన్నారు పిల్లరా. ఆ రోజు సాక్ష్యం ఇస్తే ఏమన్నారు తెలుసా? ఆ సోదరి, అయ్యా నేను రోజు నా దీనస్థితిలో ఉండగా ప్రభువు నమ్ముకున్నప్పుడు నేను 10 రూపాయలు కానుక వేసానండి. ఈరోజు దేవుడు నన్ను ఆధ్యాత్మికంగా, ఆరోగ్య విషయంలో, ఆర్థికంగా నన్ను లేవనెత్తుతూ వచ్చారు. ఈరోజు నేను వారంలో 100 రూపాయలు నేను కానుక వేస్తున్నానండి. పిల్లలు నిజమేంటి తెలుసా? ఆమె, ఆ సోదరి ఉండుటకు ఇల్లు సరిగా కనిపించదు, కానీ ఆమె ఏమనుకుందో తెలుసా? గతము కంటే ఈ స్థితిలో నేను బాగున్నాను కదా అని చెప్పి తాను తలంచిన దానిలో, వర్ధిల్లిన దానిలో ఓ భాగాన్ని వెచ్చిస్తాను. అంటే 100 రూపాయలు వేయండి అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఆ సోదరి యొక్క సాక్ష్యాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. కనుక పాత నిబంధన మాటలు ప్రభు నెరవేర్చారు. క్రొత్త నిబంధనలో ఉన్న మనం వాక్యాన్ని అనుసరిద్దాం. ఇంతకీ దశమ భాగం ఎన్నిసార్లు ఇవ్వాలి? అబ్రహామును అడుగుదాం. ఇంతకీ పాత నిబంధనలు దశమ భాగం ఇద్దాం, క్రొత్త నిబంధనలు వర్ధిల్ని కొలిదిద్దామా? పొయ్యి మీద ఉంటావు, పొయ్యి మీద నుంచి ప్యానంలో పడతావు, నిర్ణయం నీ చేతిలో ఉంది. ప్రభు మాత్రం ఒకటి చెప్పారు, వాటిని మానక వీటిని చేయడన్నారు. అవి చేద్దాం, దేవుని కృపను పొందుకుందాం. దైవాశీస్సులు. తండ్రి దేవా స్తోత్రం.
వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేళ్ళు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.